హైదరాబాద్ మెట్రో విస్తరణపై చేతికన్ను వేసిన కేంద్ర ప్రభుత్వం. డిపిఆర్లు పంపి ఏడాదైనా పట్టించుకోవట్లేదు అనమాట. హైదరాబాద్ మెట్రో విస్తరణపై చేతికన్ను వేసిన కేంద్ర ప్రభుత్వం అనమాట. డిపిఆర్లు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం, అయినా పని ఒప్పుకోవట్లేదు. ఇటీవల ఢిల్లీకి 12,000 కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది హైదరాబాద్కి, కానీ మొండిచే చూపించింది. ఢిల్లీ అంతే ఉంటుంది హైదరాబాద్, కానీ ఇంచుమించుగా అక్కడ 12,000 కోట్లతో కొత్తగా గ్రీన్ సిగ్నల్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ హైదరాబాద్కి ఇవ్వట్లేదు అనమాట. హైదరాబాద్ మెట్రో విస్తరణాంశాన్ని గొప్పగా తీసుకున్న రాష్ట్ర సర్కారుకు అడుగడుగున సమస్యలు వస్తున్నాయి. మెట్రో విస్తరణ పనులు ముందుకు సాగాలంటే కేంద్రంలో అధికారులను బీజేపీ సహకరిస్తే తప్ప ముందుకెళ్ళే అవకాశాలు లేవు. కేంద్రం సహకరించకపోవడమే కాకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ప్రైవేట్ సంస్థల నుంచి కూడా లోన్లు వచ్చే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు నీళ్ళు కమ్ముకున్నాయన్నమాట. రెండో దశ మెట్రో విస్తరణకు 48,000 కోట్ల అంచనాతో డిపిఆర్ రూపొందించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టు విషయంలో కేంద్రం దృష్టి సారించలేదు. కనీసం ఫేజ్ 2 పార్ట్ ఏలో ఉన్న నాగోలు, శంషాబాద్, రాయదుర్గం, కోకాపేట, ఎంజీబీఎస్, చాంద్రాయగుట్ట, మియాపూర్, పటాన్ చెరువు, ఎల్బీ నగర్ నుంచి హైత్ నగరు, పార్ట్ బిలో జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి సమీర్పేట, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ మొత్తంగా 166 కిలోమీటర్ల మేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిర్మించాల్సిన ప్రాజెక్టు పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్టుల ఆమోదం, నిధుల సర్దుబాటుపై రాష్ట్ర సర్కార్ ప్రతిపాదించిన విధానాలతో జాప్యం జరుగుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర మెట్రో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడమే కాకుండా నిధులను సైతం విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులు కేంద్రం నుంచి విముఖత వ్యక్తం అవుతూనే ఉంది. నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలా మారింది. 1,000 కోట్ల అంచనాలతో స్పందించే ప్రతిపాదనలు కేంద్రం బుట్టదాఖలు చేస్తుందని రాష్ట్ర సర్కారు అంటుంది. రాష్ట్ర సర్కారు నగరంలో మెట్రో ప్రాజెక్టు విస్తరిస్తామని చెప్పి ఇందుకు సంబంధించిన డిపిఆర్లను 2 భాగాలుగా 166 కిలోమీటర్ల మేర రూపొందించి కేంద్రానికి పంపించింది. డిపిఆర్లో ఉన్న లోపాలు, నిర్మాణంలో సంక్లిష్ట మెట్రో విస్తరణకు ఆటంకాలుగా మారుతుండగా కేంద్రం ఇదే విషయాలను లేవనెత్తుతూ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై అనుమతులు ఇవ్వకుండా పక్కన పెడుతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించి ఏడాది దాటిన డిపిఆర్ తర్వాత ఇప్పటివరకు 5-6 ప్రాంతాలకు మెట్రోకు కేంద్ర సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నిధులు కూడా కేటాయించింది. హైదరాబాద్ మెట్రోకి చేతులు కొనేస్తుందన్నమాట. హైదరాబాద్ మెట్రో కనీసం 350 కిలోమీటర్లు విస్తరించాలి. అప్పుడే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఇవన్నీ జరగాలంటే హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడక తప్పదు. బాలాజీ స్టేబుల్ కాయిన్ ఏర్పడక తప్పదు. ఈ బాలాజీ పేరుతోటి స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేస్తుందంటే మెట్రో కావాల్సిన నిధులను స్టేబుల్ కాయిన్ ద్వారా విడుదల చేసి వాటి ద్వారా మన మెట్రోని ఈజీగా కట్టుకోవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.